తెలంగాణ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అండ్ దాంతో పాటుగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయని చెప్పి మనందరికీ తెలుసు. సో, ఈ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ మనం నేమ్ వైస్ ఎట్లా చెక్ జేసుకోవాలి? ఎట్లాంటి హాల్ టికెట్ నంబర్ లేకుండా నేమ్ వైస్ ఎట్లా చెక్ జేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ ఇంటర్మీడియేట్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ అండ్ దాంతో పాటు సెకండ్ ఇయర్ జనరల్ వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే ఈ నేమ్ వైస్ అయితే చూపెట్టడం జరుగుతుందన్నట్టు. సో, ఎట్లా చెక్ జేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తా. దానికంటే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, డీటెయిల్డ్ క్లియర్ కట్ ఐడియా అయితే ఇస్తా. ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటిది అంటే ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకేనా? సో, ఎవరైనా మీ హాల్ టికెట్ నంబర్‌ని మర్చిపోయినప్పుడు మాత్రమే ఇట్లా మీ రిజల్ట్స్‌ని చెక్ జేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఓకేనా? సో, మీ హాల్ టికెట్ నంబర్ మర్చిపోయిన సిట్యుయేషన్ లోపల ఈ వే అనేది మీకు మస్ట్ హెల్ప్ అయితదన్నట్టు. సో, ఫస్ట్‌లీ ఏందంటే నేను మీకు ఒక వెబ్‌సైట్ చెప్తా. ఆ వెబ్‌సైట్ లోపల మీరు ఈ రిజల్ట్స్ అయితే చెక్ జేసుకోవాల్సి ఉంటది. నేను ఎట్లాంటి లింక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మన బడి అని చెప్పి మనకు వెబ్‌సైట్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన బడి అని చెప్పి ఒక వెబ్‌సైట్ అయితే ఉంటది. సో, ఈ వెబ్‌సైట్ త్రూ మీరు మీ రిజల్ట్స్‌ని అయితే చెక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మనకు సింపుల్ ఏం లేదు. మనబడి.co.in అని చెప్పి సెర్చ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనబడి.co.in అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఇట్లా రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇక్కడ నుండి మనం మన రిజల్ట్స్‌ని చెక్ జేసుకోవచ్చు. మనకి ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అనేది ఓపెన్ అయితున్నాయి నేమ్ వైస్ అండ్ దాంతో పాటుగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే ఓపెన్ అయితున్నాయి. ఓన్లీ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ ఓకేనా? సో, జనరల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వొకేషనల్ వాళ్ళు గాకుండా, బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళు గాకుండా జనరల్ వాళ్ళయి మాత్రమే ఫస్ట్ ఇయర్‌యి, సెకండ్ ఇయర్‌యి నేమ్ వైస్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో, మీరు ఈ రిజల్ట్‌ని చెక్ జేసుకోవాలంటే సింపుల్లీ యూ హావ్ టు నో యువర్ నేమ్. ఓకేనా? సో, ఫుల్ నేమ్ అనేది కొన్ని సార్లు ఏందంటే కొందరి నేము సో, సింపుల్ ఉంటది వస్తుంది. అండ్ కొందరిది ఫుల్ నేమ్ అయితే తీసుకోవట్లేదు. కొన్నిసార్లు తీసుకోదన్నట్టు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏం చేయాలి గదంటే ఓన్లీ సర్‌నేమ్ ఉంటది గదా! ఓకేనా? సో, సర్‌నేమ్ ఉంటది కదా! సర్‌నేమ్ అనేది ఇచ్చేసి సెర్చ్ చేసి మీరు మీ రిజల్ట్స్‌ని చెక్ జేసుకోవచ్చు. లేదు అన్న సిట్యుయేషన్ లోపల మీ నేమ్ ఉంటది గదా! సో, నేమ్ ఇచ్చి సెర్చ్ చేయొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇందులోపల ఏందంటే అందరి నేమ్ వైస్ చూస్తున్నాం కాబట్టి చాలా మంది నేమ్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతన్నట్టు. సో, మీరేం చేయాల్సి ఉంటదంటే అందులోపల ఎగ్జాక్ట్ సర్‌నేమ్ అనేది చూసుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఎగ్జాక్ట్ సో, నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, అన్నిటిని గూడా సో, ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్తున్నాను. అందుకే. సో, అన్నిటిని గూడా ఒకసారి క్రాస్ చెక్ జేసుకోవాల్సుంటది. ఒకసారి మీ రిజల్ట్స్ అనేది మీరు చూసుకున్న తర్వాత క్రాస్ చెక్ జేసుకోవడానికి అఫీషియల్ పోర్టల్ ఉంటది గదా! మనకు. సో, అఫీషియల్ పోర్టల్‌లో గూడా ఒకసారి ఎళ్లి చెక్ జేసుకోరి. ఓకేనా? సో, అఫీషియల్ పోర్టల్ లోపల గూడా మనకు సో, మన డీటెయిల్స్ ఇక్కడ డీటెయిల్స్, అక్కడ డీటెయిల్స్ మ్యాచ్ అయితున్నాయని చెప్పి క్రాస్ చెక్ జేసుకోరి. ఓకేనా? సో, ఇదేందంటే హాల్ టికెట్ నంబర్ మర్చిపోయిన సిట్యుయేషన్ లోపల మనకు హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? హాల్ టికెట్ నంబర్ నీ దగ్గర లేదు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల రిజల్ట్ చూసుకో. అప్పుడు హాల్ టికెట్ నంబర్ తెలుస్తది. ఆ హాల్ టికెట్ నంబర్ తోటి నీ మెమోని డౌన్‌లోడ్ చేసుకో. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? సో, హియర్ వి గో ఇక్కడ మనం చూసుకుంటే ఇది మన బడి వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ లోపల కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయాల్సి ఉంటదన్నట్టు. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని చెప్పి సో, రిజల్ట్స్ అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, క్లిక్ చెక్ రిజల్ట్స్ అని చెప్పి మనకిక్కడ ఉంది ఒక ఆప్షను. ఓకేనా? ఫస్ట్ ఇయర్‌కి సంబంధించిన రిజల్ట్స్ లోపల చెక్ రిజల్ట్స్ అని చెప్పి ఉంది. సెకండ్ ఇయర్‌కి సంబంధించిన రిజల్ట్స్ లోపల కూడా చెక్ రిజల్ట్స్ అని చెప్పి ఉంది. అండ్ కింద నేమ్ వైస్ రిజల్ట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. అండ్ ఇక్కడ కూడా కింద నేమ్ వైస్ రిజల్ట్స్ అని చెప్పి ఇంకో ఆప్షన్ అయితే ఉంటది. సో, ఇవి వొకేషనల్ వాళ్ళవి మాత్రం ఓన్లీ హాల్ టికెట్ నంబర్ ఉన్నప్పుడు మాత్రమే రిజల్ట్ చూడడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనం ఏం చేయాల్సి ఉంటదంటే ఇక్కడ నేమ్ వైస్ రిజల్ట్స్ అని చెప్పి ఉంది. దీని మీద మనం ప్రెస్ చేద్దాం. ఓకేనా? సో, ఇక్కడ మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతన్నట్టు. సో, ఇక్కడ ఏందంటే మనకు మినిమమ్ మనం 4 అట్‌లీస్ట్ 4 క్యారెక్టర్స్ ఓకేనా? మీ నేమ్ లోపల ఉన్న 4 డిజిట్స్ అయితే ఇచ్చి సెర్చ్ చేయడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ఇక్కడ ఏందంటే సో, మీ నేమ్ ఒకవేళ రాజు అయిందనుకో సపోజు. సో, రాజు అన్న సిట్యుయేషన్ లోపల రాజు అని చెప్పి మనం సెర్చ్ చేయాల్సి ఉంటదన్నట్టు. రాజు అని చెప్పి ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సో, రాజు నేమ్ తోటి ఏమేమి రిజల్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ఇయర్‌కి సంబంధించినవి చూపెడతాయన్నట్టు. సో, ఇక్కడ నేను నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో, నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టేస్తున్నా. సబ్మిట్ కొట్టడంతోటే మనకు డీటెయిల్‌గా అసలు ఏమేమి ఉన్నాయని చెప్పి స్టూడెంట్ నేమ్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతన్నట్టు. సో, ఇక్కడ రాజుకి మ్యాచ్ అయ్యే హాల్ టికెట్ నంబర్స్ చూపెట్టడం అయితే జరుగుతది. ఇందులోపల మీ నేమ్ ఏంటిది అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మీరైతే వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ నేను వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేస్తున్నా. నాకేదో ఒక నాకు మ్యాచ్ అయిన నేమ్ అయితే దొరికింది. దాన్ని బేస్ చేసుకొని నేను వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేస్తున్నా.
సో, వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేయడంతోటి నాకిక్కడ సో, నేమ్ అయితే చూపెట్టడం అయితే జరిగిందన్నట్టు. ఫుల్ నేమ్ అయితే చూపెట్టింది. దాంతో పాటుగా హాల్ టికెట్ నంబర్ చూపెట్టింది. ఇక్కడ ఫెయిల్ అని చెప్పి చూపెట్టిందన్నట్టు. ఓకేనా. మార్క్స్ చూపెట్టింది. అండ్ సీఈసీ క్యాండిడేట్ ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే సీఈసీ క్యాండిడేట్ ఉన్నాడు. అండ్ మనకి పొలిటికల్ సైన్స్ గానీ, ఇంగ్లీష్ గానీ, సివిక్స్, ఎకనామిక్స్ అయితే ఉంది. ఒకవేళ నువ్వు సీఈసీ కాలే అనుకో ఓకేనా. సో, ఇదే నేమ్ తోటి ఇంకెవరైనా ఉన్నారా చూడు. సో, అట్లా సెర్చ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ నీకు కావాల్సిన నేమ్ అనేది దొరికితే ఏం చేస్తావు కదా అంటే ఈ హాల్ టికెట్ నంబర్‌ని నువ్వు నోట్ చేసుకోవాలి. సో, నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటదంటే అఫీషియల్ పోర్టల్ ఉంది కదా! అఫీషియల్ పోర్టల్‌కొచ్చి ఫస్ట్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, జనరల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని, మీ హాల్ టికెట్ నంబర్ ఇచ్చి ఇక్కడ మనకు గెట్ మెమో అని చెప్పి ఉంది కదా! గెట్ మెమో అంటే మీ మెమో అయితే వచ్చేస్తదన్నట్టు. ఓకేనా. సో, సేమ్ ఇట్లనే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి కూడా రిజల్ట్స్ అయితే మనం ఇక్కడ మనబడికి సంబంధించిన పోర్టల్ నుండి మనం వెతుక్కోవచ్చన్నట్టు. ఓకేనా. సో, మనబడి పోర్టల్‌కైతే వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇంటర్మీడియేట్ సంబంధించి సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అని చెప్పి ఉంది కదా! సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అని చెప్పి అక్కడ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లోపల మనకు నేమ్ వైస్ రిజల్ట్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ నేమ్ వైస్ రిజల్ట్‌ని మనం ప్రెస్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, నేమ్ వైస్ రిజల్ట్ అని చెప్పి ప్రెస్ చేయడంతోటే మనకు సో, వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతది. ఇక్కడ మనం సెకండ్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనం నేమ్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సేమ్ నేను రాజు అని చెప్పి నేమ్ అయితే ఇస్తున్నా. సబ్మిట్ అని చెప్పి కొడుతున్నా. సో, ఇక్కడ మనకేంది కదా అంటే ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్ నేమ్స్ అయితే చూపెడుతుంది. ఓకేనా. సో, రాజుల నరేష్ అని చెప్పి, రాజురి కిరణ్ అని చెప్పి ఇట్లా మనకు నేమ్స్ అయితే చూపెడుతుందంటారు. ఇక్కడ మీది ఏదైతే మ్యాచ్ అయితుందో ఆ మ్యాచ్ అయ్యేది వ్యూ రిజల్ట్ అని చెప్పి కొట్టుర్రి. ఓకేనా. సో, మ్యాచ్ అయ్యే దగ్గర వ్యూ రిజల్ట్ అని చెప్పి కొట్టుర్రి. మనకు రిజల్ట్ అయితే చూపెడతానట్టు. ఒకవేళ మ్యాచ్ కాలనుకో అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏం చేస్తావు కదంటే వెతకండి. ఓకేనా. సో, మ్యాచ్ కాకపోతే వెతకండి. అండ్ ఇక్కడ మన కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కూడా ఉందన్నట్టు. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మనం నెక్స్ట్ అని చెప్పి కొట్టడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఇట్లా మనం సో, వెతకడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఇక్కడ మీ సర్‌నేమ్ మ్యాచ్ అయింది అన్న సిట్యుయేషన్ లోపల మీరు వ్యూ రిజల్ట్ కొట్టుర్రి. ఒకవేళ సర్‌నేమ్ అనేది మ్యాచ్ కాలే అనుకో, సర్‌నేమ్ మ్యాచ్ అయితే వ్యూ రిజల్ట్ కొట్టుర్రి. సర్‌నేమ్ అనేది మ్యాచ్ కాకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటదంటే సో, యూ హావ్ టు సెర్చ్. ఓకేనా. సో, అంత ఈజీ అయితే ఉండదు నేమ్ వైస్ సెర్చ్ చేయడము. కాబట్టి సెర్చ్ చేయరి, సెర్చ్ చేయరి, సెర్చ్ చేయరి. ఒకవేళ మ్యాచ్ అయిందనుకో, మ్యాచ్ అయితే వ్యూ రిజల్ట్ అని చెప్పి కొట్టుర్రి. ఇక్కడ వ్యూ రిజల్ట్ అంటే మీకు రిజల్ట్ అనేది చూపెట్టడం అయితే జరుగుతన్నట్టు. ఇక్కడ మీకు రిజల్ట్ అనేది చూపెట్టిన తర్వాత ఏం చేస్తారు కదా అంటే సో, ఈ హాల్ టికెట్ నంబర్ అనేది నోట్ చేసుకొని అఫీషియల్ పోర్టల్‌కొచ్చి చెక్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఒకవేళ మీరు ఎంపీసీ అయ్యారనుకో, ఎంపీసీ అండ్ ఇక్కడ నేమ్ మ్యాచ్ అయితుంది అన్న సిట్యుయేషన్ లోపల మాత్రమే హాల్ టికెట్ నంబర్‌ని నోట్ చేసుకొని ఏం చేస్తారు కదా అంటే అఫీషియల్ పోర్టల్‌కొచ్చి సో, మీరిక్కడ మీ సెకండ్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. అండ్ దాని తర్వాత జనరల్ అని సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నంబర్ ఇయ్యిరి. గెట్ మెమో అని చెప్పి సో, అది చూసుకోరి. ఓకేనా. సో, ఇట్లా నేమ్ వైస్ అయితే సెలెక్ట్ చేసుకోరి. అండ్ ఇక్కడ మీరు మెయిన్‌గా చూసుకోవాల్సిందేందంటే నేమ్ అనేది మ్యాచ్ కావాలి. ఓకేనా. నేమ్ అనేది మ్యాచ్ కావాలి. అండ్ దాంతో పాటే గ్రూప్ అనేది మ్యాచ్ కావాలి. ఒక నేమ్‌తో, ఒక సర్‌నేమ్‌తో చాలామంది స్టూడెంట్స్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోరి. గుర్తుపెట్టుకొని మీ ఏదైతే మెమో డౌన్‌లోడ్ చేసుకుంటారో మెమో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఓకేనా. సో, మీ కాలేజ్ కోడ్ అనేది మ్యాచ్ అయితుందా లేదా అని చెప్పి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి చూడుర్రి. ఓకేనా. వాళ్ళ మెమో చూసి కాలేజ్ కోడ్ మ్యాచ్ అయితుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోరి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఒకవేళ వర్క్ అయితే మాత్రం పక్కా వర్క్ అయిందని చెప్పి కింద కామెంట్ చేయరి. అండ్ దాంతో పాటు కొత్తగా వస్తే మన ఛానెల్‌ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. మనం మన ఛానల్ లోపల 10+2 ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన వాళ్ళకి సో, మనకు మీరు ఒకవేళ ఎంపీసీ అయినా, బైపీసీ అయినా ఓకేనా. సో, వెబ్‌సైట్‌కి సంబంధించిన గైడెన్స్ అయితే మన ఛానల్ నుండి వస్తది. అండ్ దాంతో పాటు డిగ్రీకి సంబంధించి ప్రతీది కూడా డీటెయిల్ అప్డేట్స్ అయితే మన ఛానల్ నుండి వస్తా ఉంటాయన్నట్టు. అండ్ దాంతో పాటుగా నర్సింగ్‌కి సంబంధించి, ఫార్మసీకి సంబంధించి, ఫార్మ్-డీకి సంబంధించి అగ్రికల్చర్‌కి సంబంధించి వెబ్‌సైట్ రిలేటెడ్ ఏ అప్డేట్స్ ఉన్నా నేను మన ఛానల్ లోపల డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తా ఉంటా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితుండండి. పక్కాగా మీ ఫ్రెండ్స్‌కి ఇవ్వడం షేర్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.